ఒక పూట తిన్నవాడు యోగి, 2 పూటలు తిన్నవాడు భోగి, 3 పూటలు తిన్నవాడు రోగి అని ఈ సూత్రం ఏమీ లేదండి. అంతేనంటారా? ఇది చాలా అబద్ధపు వర్డ్స్. రైట్. మీరు కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినండి, 4 సార్లు తినండి, 6 సార్లు తినండి. ఏముంది, అంతా మనం పెట్టుకుందే కదండి. ఎవరో చెప్తారు, దాని ప్రోపగండ నేను చేస్తారు. 3 సార్లే తినాలేమో, నేను 2 సార్లు తినాలని 2 పూటలు ఉదయం బాగా పొట్ట సాగిపోయి అన్నీ వచ్చేటట్టు తినేసి మళ్ళీ సాయంత్రం దాకా మధ్యలో టీలు నీళ్ళు కాఫీలని ఉంటూ ఒకవేళ ఆరోగ్యం పాటించాలనుకున్నా మళ్ళీ సాయంత్రానికి బాగా విపరీతంగా ఆకలేస్తుంటే అప్పుడు మళ్ళీ ఫుల్గా ప్యాక్ చేసి పెడితే బస్తాలో దొరికినట్టు ఏ ఉపయోగం అది ఇంకా కదా. మీరు ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 o'clock తినండి, 11 o'clock మళ్ళీ ఇంకేమైనా తినండి, మళ్ళీ 1 o'clock లంచ్ చేయండి, మళ్ళీ 4 ఏదైనా తినండి, 6 తినండి, మళ్ళీ రాత్రి మరీ భరించలేకపోతుంటే పడుకునేటప్పుడు కూడా తినండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తినండి ఆరోగ్యకరంగా ఉండడానికి, మధ్యాహ్నం లంచ్లో పొట్టున్న ధాన్యాలు ఆకుకూరలు తినండి, రాత్రిపూట వెజిటేబుల్స్తో చేసినవి ఎక్కువగా తినండి. ఎందుకంటే వెజిటేబుల్స్తో ఫైబర్ బాగుంటుంది కాబట్టి మనకి ఎక్స్రేటరీ మెకానిజం బాగా వర్క్ చేస్తుంది, విరేచనం లేవగానే అవుతుంది. సో ఈ విధానం తినగలిగితే